హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాయి. అండ్ రిషి చూసారా ఎంత హ్యాపీగా ఉందో. బాగా రెడీ అయిపోయి క్రిస్మస్ డే రోజు ఈ వ్లాగ్. సో బాగా రెడీ అయిపోయి నెయిల్ పాలిష్ పట్టుకుందనమాట. పెట్టండి అని. సో మా మమ్మీని నన్ను అడగడమే పని, లేకపోతే పెట్టేసుకుంటా అన్నది. ఇంకా తను నెయిల్ పాలిష్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, చిన్నపిల్లలు అటు ఇటు జల్లేసి అక్కడ ఇక్కడ. సో అలా నేనే ప్రాపర్గా పెడతానని చెప్పి పెడుతున్నాను. యూజువల్గా అయితే స్కూల్కి అది అంత పెట్టనివ్వరు, అంటే అంత ప్రిఫర్ చేయరు బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్ ఇవన్నీ. సో అయినా సరే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ 1 వీక్ ఇచ్చారనమాట. సో ఇంకా అందుకు కావాలి అని చెప్తే పెడుతున్నాను. సో మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే వీడియో చూడమంటే వీడియో పెడుతున్నా అంటే ఇంకా ఫోటోకి పోల్చినట్టు ఇస్తుంది అనమాట. అండ్ ఈ క్రిస్మస్ డే రోజు లాస్ట్ టైం అయితే మేము ఆర్ఎంజెడ్ మాల్, యలంక ఆర్ఎంజెడ్ మాల్కి వెళ్ళాము. అండ్ అక్కడ డెకరేషన్ బాగుంది. అండ్ అక్కడ చూసాం కదా అని చెప్పి ఈసారి ఇంకొక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఎక్కడికి అనేది మీరు ముందు చూస్తారు. సో నెయిల్ పాలిష్ అయితే అయిపోయింది. రిషి యూజువల్గా తన చేతితో తను తినడం చాలా తక్కువ. సో అందుకే రైట్ హ్యాండ్కి కూడా పెట్టు అంటే ఇంకా పెట్టేశాను. దెన్ ఒక చిన్న కొంచెం షార్ట్స్ అవి వీడియో తీయమని చెప్పింది స్లో మోషన్లో. ఎన్ని వేషాలు వస్తుందంటే డిఫరెంట్గా ట్రై చేయు, ఫోటో తీ మమ్మీ అంటుందన్నమాట. సో తనకే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇక ర్యాబిట్ జంప్ అంట ఏదేదో చెప్పింది. సర్లే తన సాటిస్ఫాక్షన్. అండ్ నాకు అండ్ ఇవన్నీ మెమొరీస్గా ఉంటాయి. తను మెయిన్ మెమొరీస్ కలెక్ట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో నాకు బాగా నచ్చుతుంది అనమాట వీడియో రికార్డ్ చేయడం కూడా. అండ్ తనని తీయమంటే తీస్తుంది. సో నా డ్రెస్ వచ్చేసి ఇప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోవాలి కాబట్టి ఇలా లాంగ్ ఫ్రాక్స్ కానీ లాంగ్ లెంత్గా అంబ్రిల్లా టైప్ డ్రెస్సెస్ అవి అలాంటివి ప్రిఫర్ చేస్తున్నాను వేసుకోవడానికి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 1:30 అలా అవుతుంది. కాదు 1 అవుతుంది. 12:30 to 1 ఆ టైం అవుతుంది. వద్దులే, నువ్వు పడిపోతారు. నేను ఇది ఒకటి తీసుకొస్తాను. ఈ మధ్య రిషి నా విషయంలో చాలా సూపర్ కేరింగ్గా తయారైందనమాట. అంటే స్లోగా నడు, మెల్లిగా రా, పర్వాలేదని పట్టుకుంటా, అంటే ఎక్కువ స్ట్రెస్ ఇవ్వట్లేదు. సో తనకి తెలుస్తుందనమాట ఎలా చూసుకోవాలి నన్ను. అన్నీ జాగ్రత్తగా చేస్తున్నాను కదా పనులు. సో అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సో తను కూడా తన సైడ్ నుంచి అసలు స్ట్రెస్ ఇవ్వట్లేదు. అబ్బా ఎంత బాగా అర్థం చేసుకుంటుంది అని నాకు నేనే ఒక్కొక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో సమ్టైమ్స్ అలా అనిపిస్తుంది. అండ్ వెళ్తున్న దారిలో ఇదేదో ఇక్కడ జాతర అవుతుంది. సో కొంచెం ట్రాఫిక్ జామ్. ఆ వర్షంలో కూడా ఇలాంటి జాతరలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కానీ. సో అవన్నీ కొంచెం టైంపాస్ అయ్యాయి అనమాట వెళ్ళే దారిలో. సో రిషికి అయితే స్నాక్స్ కొన్ని పట్టుకున్నాను. కంపల్సరీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నాక్, వాటర్ బాటిల్ ఇప్పుడు కంపల్సరీ రిషికి. అండ్ ఇప్పుడు నాకు కూడా టైం టు టైం ఫుడ్ తినాలి కాబట్టి మేమేం చేసామంటే ఫుడ్ కుక్ చేసి పట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చింది మేము లులు హైపర్ మార్ట్కి వచ్చాము. సో ఇది చాలా అంటే బెంగళూరులో వన్ ఆఫ్ ద ఏమంటారు వెల్ నోన్ మాల్స్ అనమాట, ఫేమస్ ఒకటి. అండ్ అక్కడే వెళ్ళి ఫుడ్ తింటున్నాము. మాల్లో పార్కింగ్లో దొరికింది మాకు టైము తినడానికి. యాక్చువల్లీ వెళ్ళే దారిలోనే మ్యాట్ అదంతా పట్టుకున్నాము. వెళ్ళే దారిలో ఒక చెట్ల కింద ఎక్కడైనా పార్క్ చేసి అలా తినొచ్చు అనుకొని. బట్ వర్షం పడడం వల్ల ఎక్కడ స్టాప్ చేయడం అవ్వలేదు. సో ఏం చేసామంటే ఇంక అప్పటికి 2:30 అయిపోయింది. ఫుడ్ తినకుండా మాల్ తిరిగామంటే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాం అనమాట. అండ్ సో చాలా కష్టం అని చెప్పేసి కొంచెం ఈ సైడ్కి దొరికింది మాకు పార్కింగ్ కూడా. సో ఇంకా హ్యాపీగా అక్కడ ఎవరు లేరు, కార్లో కూర్చొని తినేసి ఇంకా మాల్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇంత ఎగ్జైటింగ్గా ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ నేను రివ్యూస్ చూశాను క్రిస్మస్కి ఎలా డెకరేట్ చేశారు అంతా లులు మాల్లో అనేసి. సో ఇంకా చూడడానికి బాగుంటుంది. అండ్ అక్కడ స్టాల్స్ అవి కూడా పెట్టారు కదా. సో అలా క్రిస్మస్ డే రోజు కొంచెం ఆ వైబ్ ఉండాలి అంటే ఇంకా మాల్కి వెళ్ళాల్సిందే అనేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా ఎక్కడికి ఎక్కువ తిరిగేది ఉండదు. తర్వాత ఇంకా తిరగలేను కూడా నేను. నాకు ఇప్పుడు వచ్చి 6th మంత్ కాబట్టి 6th మంత్ ఎండింగ్. సో ఇంకా హ్యాపీగా మాల్కి వెళ్ళి వచ్చేద్దాం ఒకసారి అనేసి వెళ్ళాము. ముఖ్యంగా మాల్లో డెకరేషన్ అండ్ లైటింగ్స్ చాలా బాగుంటాయి. ఈవెన్ మనకి నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది అనమాట.
సో ఇంకా మేము వెళ్ళింది 2:30 చెప్పాను కదా, 2:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. వెళ్ళేసరికి ఇంకా వచ్చేసరికి చాలా టైం అయింది. యాక్చువల్లీ ఆఫర్స్ ఉంటాయి కదా మాల్‌లో ఈ టైంలో, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్. శ్రీకాంత్ ఆఫీస్‌కి ఏమో తీసుకోవాలి అంటే ఆఫీస్ షూ కానీ ఏమైనా తీసుకుందాం అనేసి అలా వచ్చాము, అదొక రీజను. సో లాస్ట్ టైమ్ ఇంటి దగ్గర ఉన్న బాటా స్టోర్‌లో తీసుకుంటే కంప్లీట్ ఎక్కువ డిస్కౌంట్ రాలేదు. బట్ ఈ టైంలో మనకి అంటే మంచి బ్రాండ్ హష్ పప్పీస్ ఇలాంటివన్నీ బ్రాండ్స్ ఉంటాయి కదా, సో 50% ఆఫ్‌లో అలా ఉంటాయి ఈ టైంలోని. మాల్స్‌లో కూడా పెడతారనమాట. సో లాస్ట్ టైం చూసి అయ్యో అంత ప్రైస్‌కి పెట్టి తీసుకున్నాము, ఇక్కడ చాలా అంటే హాఫ్ ప్రైస్‌కే వస్తున్నాయి అనేసి ఇంకా అదొక రీజన్‌తో కూడా వచ్చామన్నమాట. ఇంకా మాల్‌లో కొంచెం క్రిస్మస్ వైబ్స్ కూడా బాగుంటాయి. ఇంకా అదంతా అన్ని రీజన్స్ పట్టుకొని ఈరోజు అలా తిరగడానికి వచ్చేసామన్నమాట. సో రిషికి సంక్రాంతి డ్రెస్ కానీ లేకపోతే ఏదైనా న్యూ ఇయర్ డ్రెస్ ఏదైనా చూద్దాము, మ్యాక్స్‌లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. మ్యాక్స్ అండ్ ట్రెండ్స్‌లోని రెండిట్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాము వెళ్ళేసని ఇంకా అక్కడ కూడా వెళ్తున్నాము. వీళ్ళు కూడా చాలా అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లోని ఆఫర్ ఉన్నవి పెట్టారు, మిగతావన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. సో ఒక 2, 3 ప్లేసెస్‌లో అంటే ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అంత ఎక్కువ లేవు ఆఫర్స్. జస్ట్ మిడిల్‌లో పెట్టిన కొంచెం కొంచెం కలెక్షన్ మాత్రమే ఉందన్నమాట ఆఫర్స్‌లోని. సో చూసాం కానీ ఇప్పుడు అంత నెసెసిటీ అంత అవసరం లేదు అనుకొని మళ్ళీ చూసి విండో షాపింగ్ చేసేసి వచ్చేసాము. సో చూడండి రిషి వేషాలు అన్నీ వెళ్తుంది, ఏదైనా నచ్చితే పెట్టుకొని చూస్తుంది, మళ్ళీ పెట్టేస్తుంది అనమాట. ఇంతకు ముందులా ఎక్కువ అల్లరి చేయట్లేదు. సో తనని హ్యాండిల్ చేయడం కూడా ఈజీ అయిపోయింది అనమాట మాకు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, బికాస్ తనకు కూడా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్క్రంచీస్ చూద్దాం అనుకున్నా, అంటే హెయిర్ బ్యాండ్స్. సో అవి ఉన్నాయి ఇక్కడ, కలెక్షన్ బాగుంది. బట్ చూస్తే ఒక్కొక్కటి 200, 250, 300 రేంజ్లో ఉన్నాయన్నమాట. అంత ఎందుకు పెడతారో నాకు మాల్స్లో, అంటే వాళ్ళ ఏమో అసలు అర్థం అవ్వలేదు నాకు. ఒక్క బ్యాండ్కి అంతంత కాస్ట్ ఎందుకు ఉంటుంది అని ఇప్పటికీ అర్థం కాదనమాట. ఆ క్లిప్స్ కానీ దేనికైనా చాలా బడ్జెట్ పెట్టాల్సి వస్తుందేమో అనిపించింది అప్పుడు, అంటే ఆ మాల్ లోపల తీసుకుంటే. సో ఇంకా మళ్ళీ చూసి రిషి అలా చేసింది కానీ మళ్ళీ వచ్చేసాము. అండ్ పైన కూడా ఫుడ్ అండ్ ఫన్ జోన్ అనమాట పైన. ఎంతమంది ఉన్నారంటే అసలు చాలా ఎక్కువ మంది అన్నారు. సో వెంటనే మాస్కులు తీసి పెట్టేసుకున్నాం మేము. ఇప్పుడు బెంగళూరులో కొంచెం కరోనా వచ్చింది, స్టార్ట్ అయింది అన్నారు. సో ఇంకా చెప్పాను కదా ఇదే లాస్ట్ విజిట్ క్రౌడ్లోని. సో మళ్ళీ వెళ్ళకూడదురా బాబోయ్ అనుకున్నాము, అంటే కొన్ని రోజులు. సో కొంతసేపు రెస్ట్ అనమాట, తిరిగి తిరిగి అలసిపోయాము. యాక్చువల్లీ లూలు మాల్లో హైపర్ మార్ట్ కరెక్టేనా? సో అక్కడ ఇగోండి హైపర్ మార్కెట్ యాక్చువల్లీ దీనికోసమని మెయిన్గా వెళ్ళిందనమాట. ఇందు లోపల మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఉంటుంది. సో పర్వాలేదు, అన్ని బడ్జెట్ మన బడ్జెట్లోనే ఉంటాయన్నమాట కాస్ట్ వైజ్. కానీ ఫుడ్కి కూడా బాగుంటుంది లోపల. సో అందుకోసం వెళ్ళాము. అండ్ వెళ్తే అక్కడ లోపల కూడా మంచిగా క్రిస్మస్ డెకార్ అంతా బాగుంది. సో లోపలికి వెళ్ళే ముందు కొంచెంసేపు కూర్చొని నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఒక 20 మినిట్స్ బయట కూర్చొని దెన్ అంటే ఎంటర్ అయ్యాను. తిరగాలి కదా మళ్ళీ లోపల కూడా. సో ఇప్పుడు వెజిటబుల్ సెక్షన్కి వచ్చాము. వెజిటబుల్ అంటే నాకు శ్రీకాంత్ అన్న ఏమేమి తినాలనిపిస్తుంది, డిఫరెంట్గా ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి పిక్ చేసుకోవాలంటే చూస్తున్నాను అనమాట. అన్నీ డిఫరెంట్గా వెజిటబుల్స్, అన్ని ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే దొరుకుతాయి కదా. సో నాకు పచ్చి మామిడికాయ దొరికిందనమాట. సో పచ్చి మామిడికాయ తినాలనిపించింది యాక్చువల్లీ నాకు. అండ్ పచ్చి మామిడికాయతోని మామూలుగా ఆవకాయ పెడతారు కదా, సో అది ముఖ్యంగా అది కూడా కావాలి అనిపించింది. అండ్ ఇక్కడ ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నాన్ వెజ్ సెక్షన్కి వెళ్ళలేదు, ఆ రోజు సాటర్డే అనుకుంటా. సో ఈసారి నాన్ వెజ్ సెక్షన్కి వెళ్ళాము. అంతా ఇక్కడ ఏంటంటే బిర్యానీ కేజీ లెక్క అమ్ముతారు. సో హాఫ్ కేజీ అలా ఒక ప్రైజ్ ఉంటుంది దానికి. దాన్ని బట్టి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఫుడ్ తినేసి వచ్చాము కాబట్టి బిర్యానీ అది తీసుకోలేదు, జస్ట్ స్నాక్ ఏదైనా తీసుకుందాం అనేసి వచ్చాము అనమాట. అండ్ ఇక్కడ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ ఐస్లో అవి జ్యూసెస్ అనుకుంటా అవి పెట్టారు. చాలా బాగుందన్నమాట చూడడానికి. అండ్ రిషి అయితే కొంచెంసేపు ఆడుకుంది అక్కడ. ఆడుకునేది తక్కువ అనమాట. అండ్ స్వీట్ సెక్షన్ ఇక్కడ నా ఫేవరెట్ కాదు కానీ మమ్మీ అండ్ శ్రీకాంత్ ఇద్దరు ఫేవరెట్ హల్వా సెక్షన్కి వచ్చేసారనమాట. హల్వా కావాలి అని అంటే శ్రీకాంత్కి ఇద్దరికి ఇష్టం కాబట్టి తీసుకున్నారు హల్వా వాళ్ళు.
అండ్ నేనైతే నాకు పేస్ట్రీ తినాలనిపించింది కాబట్టి పేస్ట్రీ తీసుకున్నాను నార్మల్గా. అండ్ ఇక్కడ ఆవకాయ అండ్ ఊరు మిరపకాయలు అన్నీ ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అంతా ఉంటుందన్నమాట. అక్కడ కొన్ని ఆవకాయ పచ్చళ్ళు వేసుకున్నారు శ్రీకాంత్ కావాల్సినవి. సో ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను ఫస్ట్ శ్రీకాంత్ వాళ్ళు బిల్ వేయించుకొని వస్తారని. అండ్ ఇక్కడ చూసారు బయటకు వచ్చిన వెంటనే మంచిగా బీన్ బ్యాగ్ అది ఉంది. బీన్ బ్యాగ్ మీద చాలాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంకా అక్కడే కూర్చొని ఇంకా మెయిన్గా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల కూర్చోడానికి కూడా ఎక్కడ స్పేస్ లేదు. ఇంకా అందరూ ఇంకా కాళ్ళు నొప్పి వస్తాయి కదా తిరిగి తిరిగి. అక్కడే మార్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కూర్చొని అక్కడే కొంతసేపు రిలాక్స్ అయ్యి తిని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు అనమాట. సో కొంచెం చీకటి అవుతుంది అన్నప్పుడు ఇంకా బయటకు వచ్చాము. బయట మాల్ ఎంట్రన్స్లో ఈ లైటింగ్ సూపర్గా ఉన్నాయి అసలు. మెయిన్గా దీనికోసం వచ్చిందనమాట. అంటే అన్నీ మెయిన్ అంటున్నాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. స్టాల్స్ అదంతా మంచి ప్రైస్కి వస్తున్నాయి, స్క్రంచీస్ అవి అండ్ షాపింగ్ బాగుంది అని అనేసరికి ఇంకా నాకు ఒకసారి విజిట్ చేయాలనిపించింది. అండ్ డెకరేషన్ చూడండి చాలా బాగుంది, క్రిస్మస్ డెకరేషన్. సో అప్పటికే కొంచెం స్ట్రైన్ అయిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనేసరికి అంతా ఒకసారి చూసుకొని నాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. అప్పటికి ఏమైందంటే కొంచెం వర్షం పడిపోయిందనమాట. జస్ట్ లాస్ట్లోని అందరు లోపలికి వచ్చేసారు, బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు. క్రౌడ్ కూడా ఎక్కువైపోయింది. ఇంక లాభం లేదనేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. సో లాస్ట్ అండ్ ఫైనల్గా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అందరికీ. సో మా క్రిస్మస్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము లూలు మాల్లోని. సో ఎస్, ఇప్పుడైతే పిక్స్ అక్కడ దిగినవన్నీ కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.